వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా 9,124 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి డిగ్రీతో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా పోటీ పడవచ్చు. దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ 2 పరీక్షలు ఉంటాయి. వీటిలో వచ్చినటువంటి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. మొదటి దశ ప్రిలిమ్స్లో అర్హుల నుంచి నిర్ణీత సంఖ్యలో ఎంపిక చేసిన తర్వాత 1:10 నిష్పత్తిలో రెండో దశలో మెయిన్స్కి ఎంపిక చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు మెయిన్స్ మార్కులు అలాగే రిజర్వేషన్ ప్రకారం ఉంటాయి. ఖాళీలు సర్కిల్ వారీగా ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థులు ఏ సర్కిల్కైనా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఆ లోకల్ లాంగ్వేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయితే ఇంగ్లీషు, తెలుగు అలాగే హిందీ ఈ 3 భాషల్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు, దాంతోపాటు మరొక భాష వచ్చి ఉండాలి. ఇవి చదవడం రాయడం వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత 10th క్లాస్లో ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ ఉంటుందో వాళ్ళు ఈ లాంగ్వేజ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ వెళ్ళిపోతారు. అలాగే 10th క్లాస్లో కనుక లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు మీడియం లేకపోతే కనుక తెలుగు లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే ఎక్కడైతే మీరు ఏ సర్కిల్ కోరుకున్నారో ఆ సర్కిల్లో కనీసం 5 సంవత్సరాలు తప్పనిసరిగా జాబ్ వచ్చిన తర్వాత అక్కడే పనిచేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్టయితే ఆన్లైన్లో 100 మార్కులకి ప్రిలిమ్స్ ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్కు చొప్పున ఉంటుంది. అలాగే అక్కడ తప్పు జరిగినట్టయితే ఒక ప్రశ్నకి ఆన్సర్ తప్పు చెప్పినట్టయితే అక్కడ 1/2 మార్కు తగ్గిస్తారు, నెగిటివ్ మార్కింగ్ కింద తొలగిస్తారు అనమాట. అలాగే విభాగాల వారిగా కనీస మార్కుల నిబంధన అనేది ఏం లేదు. అయితే మొత్తం మీద క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేం లేదు. కానీ వచ్చిన మార్కుల్లో హైయెస్ట్ మార్క్స్ వాళ్ళు తీసుకొని మార్కుల మెరిట్ తోటి ఆ సర్కిల్స్ కేటగిరీల వారీగా ఉన్నటువంటి ఖాళీలకు 1:10 రేషియోలో మెయిన్స్కి ఎంపిక చేస్తారు. ఇక మెయిన్స్లో కూడా 4 విభాగాల్లో 190 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటల 40 నిమిషాలు, అంటే సుమారుగా 4 అవర్స్. ఇక ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్క్స్ కట్ అవుతాయి. ఈ మెయిన్స్ అలాగే స్కోరింగ్ ప్లస్ రిజర్వేషన్స్ అన్ని కలిపినట్టయితే ఇక్కడ మనకి గతంలో అప్రెంటిస్ టెస్ట్ రాసి అప్రెంటిస్గా పనిచేస్తున్నట్టయితే ఏదైనా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళకి అదనంగా 5 మార్కులు ఈ మెయిన్స్ పరీక్షతో పాటు స్కోర్కి అదనంగా కలుపుతారనమాట. ఇప్పుడు ఫిల్మ్స్ సెప్టెంబర్లో నిర్వహిస్తామని చెబుతున్నారు. అలాగే అంటే 20 to 25 డేస్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ పరీక్ష జరిగేటప్పుడు ఇంకా ఐబీపీఎస్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అలాగే ఎస్బీఐలో కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా వేరే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి చాలా ఒక ప్లానింగ్ తోటి వెళ్తే ఈ జాబ్ని కొట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం రెగ్యులర్ పోస్టులు 7,680 ఉన్నాయి. బ్యాక్లాగ్ వచ్చి 1,444 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్నింటికి కూడా ఆ డిగ్రీ అర్హత ఉంటుంది. బ్యాక్లాగ్ వచ్చేసరికి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, హ్యాండిక్యాప్డ్ ఈ కేటగిరీస్ మాత్రమే అక్కడ రిజర్వ్ అయి ఉన్నాయి. జనరల్ నోటిఫికేషన్లో మాత్రం ఎవరైనా కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అర్హులు. అలాగే ఓబీసీకి అయితే గరిష్ట వయోపరిమితులు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, హ్యాండిక్యాప్ పర్సన్స్కు 10 నుంచి 15 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్కి ఆగస్టు 31 చివరి తేదీ. ప్రిలిమ్స్ వచ్చి సెప్టెంబరు, మెయిన్స్ నవంబర్లో ఉంటాయి. అలాగే ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసినట్టయితే న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. రీజనింగ్లో వచ్చేసరికి పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాజిజం, ఇన్ఈక్వాలిటీ, కోడింగ్, డికోడింగ్, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ ఇవి రీజనింగ్లో సబ్జెక్ట్స్గా ఉంటాయి. అలాగే టాపిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్తో పాటు వ్యాకరణంలో వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి కూడా జనవరి 2026 నుంచి ఈ పరీక్ష జరిగే తేదీ వరకు కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం ఆర్బీఐ, డిజిటల్ బ్యాంకింగ్, అలాగే బ్యాంకులు, వాటి ప్రధాన కార్యాలయాలు, ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ పథకాలు వీటిని గురించి కూడా అడుగుతారు. కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది దానికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ లాస్ట్ డేట్ అనేది 31/8/2026. అలాగే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా sbi.co.in వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ లాస్ట్ డేట్ చాలా సమీపంలో ఉంది కాబట్టి, అలాగే ఎగ్జామినేషన్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి అప్లై చేసిన క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.